సర్వమత సారాంశం ఒక్కటే. కులం కంటే గుణం, మతం కంటే మానవత్వం గొప్పది. స్పందించే మనసున్న వాళ్ళే గొప్పవాళ్ళు. ప్రార్థన ఎలా ఉండాలి? పరిశుద్ధ హృదయంతో దేవుని సన్నిధిలో చేసే విన్నపమే ప్రార్థన. విన్నవిస్తే సరిపోదు, విశ్వసిస్తేనే విజయాలు వస్తాయి. పవిత్రంగా చేసే ప్రార్థనలకు మాత్రమే ఫలితాలు వస్తాయి. విశ్వాసం లేని ప్రార్థన ఫలించని వృక్షంతో సమానం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉంటుందో, దేవుని యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంటుంది. బీదలను కనికరించువారు ధన్యులు, వారు దేవుని ప్రేమను చూచెదరు. నీ కన్నులతో ఏదైతే చూస్తావో దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తావు. దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తావో ఆలోచించిన దాన్ని చేయాలనుకుంటావు. ఏదైతే నువ్వు చేస్తావో దానికి నువ్వు బానిస అవుతావు. బానిసైన నీవు అగాధంలో పడిపోతావు. అందుకే కన్నులు పవిత్రంగా ఉంచుకోండి. కన్నులు పవిత్రంగా ఉంటే మనసు పవిత్రంగా ఉంటుంది. మనసు పవిత్రంగా ఉంటే మనం చేసే ప్రతి పని మానవతంతో కూడి ఉంటుంది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు మనకు భారం కాదు, భద్రత. వాళ్ళని గుండెలో పెట్టి చూసుకోవాలి, కానీ వృద్ధాశ్రమంలో పెట్టి కాదు. మనిషిగా ఆలోచించు. ఒకప్పుడు ఉత్తరాల ద్వారా పలకరించుకునే వారిలో ప్రేమాప్యాయతలు ఉండేవి. ఇప్పుడు మొబైల్ ఫోన్లో మాట్లాడే వారిలో అవసరం మాత్రమే కనిపిస్తుంది. కోపం వలన కలిగే నష్టాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. స్నేహితులను కోల్పోయి శత్రువులను పెంచుకుంటాం. సహనాన్ని కోల్పోతాం, ప్రేమను కోల్పోతాం, ఆలోచన జ్ఞానాన్ని కోల్పోతాం, ఆరోగ్యాన్ని సైతం కోల్పోతాం. అసుర లక్షణాలతో మృగంలా మారి ఆత్మీయులందరికీ దూరం అవుతాం. అందుకే ప్రశాంతంగా జీవించండి. మనసులోని మాట. ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారం మనిషిని మానవత్వం లేని మృగంలా మారుస్తాయి. నిస్వార్థమైన ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు మనిషిని మహనీయునిగా చేస్తాయి. ఎల్లప్పుడూ పెదాలపై చిరునవ్వు చెరగనీయకు. నీవు మాట్లాడే ప్రతి మాట చిరునవ్వుతోనే ప్రారంభించు. ఎదుటివారిని చూసి మనం ప్రేమపూర్వకంగా నవ్వగలిగితే అదే మీరు వారికి ఇచ్చే అందమైన బహుమతి. కల్మషం లేని నవ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు. మన జీవితంలో వృధా అయిపోయే రోజులు ఏమిటంటే మనం కొంచెం కూడా నవ్వని రోజులు. ఇలాగే ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి, అందరినీ నవ్విస్తూ ఉండాలి. విద్యార్థులకు విన్నపం. తల్లిదండ్రులను పూజించండి, పెద్దలను గౌరవించండి, క్రమశిక్షణతో విధేయత కలిగి ఉండండి, బలహీనతలను దూరం చేయండి, లోకమాలిన్యాలు అంటకుండా పవిత్రంగా జీవించండి. కష్టపడి చదివి విజయాలు సాధించి కన్నవారిని సంతోషపెట్టండి. కన్నవారి కలలు నెరవేర్చి అందరికీ ఆదర్శప్రాయంగా నిలవండి. విలువైన కాలాన్ని ఎప్పుడు వృధా చేయకండి. విజ్ఞానవంతులుగా సమాజానికి సేవ చేయండి. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ చదువుపై శ్రద్ధ పెట్టండి. భవిష్యత్తులో మంచి విజయాలు మీకు చేకూరాలని నేను కోరుకుంటున్నాను. జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నా మన మనసులోని భావాలను స్నేహితులతో పంచుకోవడంలో ఉన్న ఆ ఆనందమే వేరు. వినయం లేని విద్య, సుగుణం లేని రూపం, సద్వినియోగం కాని ధనం, శౌర్యం లేని ఆయుధం, ఆకలి లేని భోజనం, పరోపకారం లేని జీవితం వ్యర్థమైనవి. కాలము అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు మారకుండా ఒకేలా ఉంటుంది. మారుతుంది మనుషులు, వారి మనస్తత్వాలు. క్రమశిక్షణ లేకపోతే బుద్ధి నిలకడగా, మనసు ఏకాగ్రతగా ఉండదు. ఏకాగ్రత లేకపోతే మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి లేకపోతే జీవితం సుఖమయం కాదు. క్రమశిక్షణ మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. హాస్టల్లో ఉంటున్న తమ్ముడు, చెల్లి ఈ లోక పాపాలకు, క్షణకాలిక ఆవేశాలకు తావివ్వకుండా మీ తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడండి. ఎల్లవేళలా వారిని కంటికి రెప్పలా చూసుకోండి. స్నేహం అంటే మన భుజంపై చేయి వేసి మాట్లాడటం కాదు, ఆపద సమయంలో నేనున్నాను అని భుజం తట్టి చెప్పటం. జీవితంలో మనిషి మరవనిది స్నేహం ఒకటే. మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తే వెళ్ళాలి. కష్టాలు ఉన్నప్పుడు కాల్ చేయకపోయినా వెళ్ళాలి. మిత్రుడు బాధలో ఉన్నప్పుడు మన బాధ్యతగా వెళ్ళి పలకరించండి. ఈరోజు చేయవలసిన పనిని రేపటికి వాయిదా వేసిన వారు నిన్న కూడా అదే పని చేసి ఉంటారు. చేయవలసిన పనిని చేయకపోవటం, చేయకూడని పనిని చేయటం రెండూ తప్పే. ఎదుటివారిని ప్రేమపూర్వకంగా పలకరించాలంటే మంచి హృదయం కావాలి. ఎదుటివారి చేత ప్రేమింపబడాలి అంటే మీరు మంచి వ్యక్తిత్వం కలిగి ఉండాలి.
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించటం ఎంతో కష్టమైనది. అయినప్పటికీ ఎంతో పట్టుదలతో ప్రతికూల వాతావరణంలో ప్రాణాలు తెగించి కష్టాలు అనుభవిస్తూ శిఖరాగ్రం చేరుకుంటారు. అటువంటిది మన జీవితంలో వచ్చే సమస్యలు ఎవరెస్ట్ అధిరోహించే వారితో పోలిస్తే చాలా చిన్నవిగా కనిపిస్తాయి. కష్టమైన పనిని ఇష్టపడి చేస్తే తగిన ఫలితం దక్కుతుంది. కాలం విలువైనది, మరలా తిరిగి రాదు. బలం అందరికీ ఉంటుంది, సంకల్ప బలం కొందరికి మాత్రమే ఉంటుంది. అది ఉన్నవారు విజయాన్ని సొంతం చేసుకుంటారు. భార్య అంటే భరించే స్త్రీ కాదు, బాధ్యత కలిగిన స్త్రీ. ప్రేమ, జాలి, దయ, కరుణ అన్ని సుగుణాలు కలిగిన అమృతమూర్తి. భర్తను, పిల్లలను ప్రేమగా చూసుకునే అనురాగమూర్తి. ఇంటిలోని కష్టమైన పనులన్నీ ఇష్టపడి చేసుకునే ఇల్లాలు. తన ఇష్టాలను పక్కన పెట్టి భర్త, పిల్లల కోసం పరితపించే శ్రమజీవి. అందుకే భార్యను ప్రేమించు, సంతోషంగా జీవించు. మనస్సుని ఆధీనంలో ఉంచుకునే వారిలో కోరికలు కూడా అదుపులోనే ఉంటాయి. కోరికలు అదుపులో ఉంచుకునే వారి జీవితం ఎల్లప్పుడూ సంతోషమయంగానే ఉంటుంది. మీరు మందు, సిగరెట్టు తాగి గుట్కా తినటం వల్ల వచ్చే మీ కంపు వాసన ఏ అలవాటు లేని మీ భార్య ఎలా భరిస్తుందో ఒకసారైనా ఆలోచించారా? అదే ఏ అలవాటు లేని మీకు అలాంటి అలవాటు ఉన్న భార్య దొరికితే మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. భార్యాభర్తల బంధం జన్మజన్మలకు మర్చిపోలేని, మరుపురాని ఒక అనుబంధం. ఆ ఆనందం కలకాలం నిలవాలంటే ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకుని భర్త తన భార్యను తల్లిగా, భార్య తన భర్తను బిడ్డగా భావిస్తే భర్త రాజుగా, భార్య రాణిగా సమాజంలో గౌరవింపబడతారు. పుట్టినప్పుడు ఈ ప్రపంచంలో మనకు మిత్రులు కానీ శత్రువులు కానీ ఎవరూ ఉండరు. మనమే మన మాట, మన ప్రవర్తనతో ఎదుటివారిని మిత్రులుగా, శత్రువులుగా మార్చుకుంటాము. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరితో కలిసి సఖ్యత కలిగి జీవించండి. ఈర్ష్య, ద్వేషం, అసూయ, పగ, ప్రతీకారం లేకుండా జీవితకాలం అంతా సంతోషంగా జీవించండి. ఎదుటివారిలో తప్పులు వెతకటం పనిగా పెట్టుకుంటే బంధువులు, స్నేహితులు ఎవరు మిగలరు. ముందుగా నీ తప్పుని తెలుసుకుని ఎదుటివారి తప్పుని వెతుకు. ఆరోగ్యం సంతోషకరమైన జీవితానికి ఎంతో అవసరం. ఉదయాన్నే లేవగానే ప్రార్థనతో మీ దినచర్య ప్రారంభించండి. పరగడుపున 2 గ్లాసుల గోరువెచ్చని నీటిని ఉదయం, సాయంకాలం త్రాగండి. అరగంట సేపు వ్యాయామం చేయండి. సమయానికి సమతుల్య ఆహారం తీసుకోండి. సరైన సమయానికి అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం భోజనం తీసుకోండి. తినడానికి అరగంట ముందు, తిన్న అరగంట తర్వాత మాత్రమే నీళ్లు త్రాగండి. కొలెస్ట్రాల్ లేని ఆహారం గుండెకి చాలా మంచిది. బయట దొరికే చిరుతిళ్ళు తినవద్దు. తాజా పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచి ఆహారం. ఉప్పు, కారం కొంచెం తగ్గిస్తూ వేపులకు దూరంగా ఉండండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రతిరోజు ఉదయమే యోగా చేయండి. సరైన సమయానికి నిద్రపోండి. ఆరోగ్యమే మహాభాగ్యం. శారీరక శ్రమ ఉంటే అనారోగ్యం దరిచేరదు. అందమైన శరీరాకృతి కావాలంటే ఇలా చేయక తప్పదు. మరి మనిషి ఎందుకు బ్రతుకుతున్నాడో తెలుసా? మనిషి బ్రతికేది కేవలం ఆనందాన్ని పొందడానికి మాత్రమే. ఆ ఆనందం పొందాలంటే కోరికలను అదుపులో ఉంచుకొని అసూయ లేకుండా ప్రేమ, ఆప్యాయత, అనురాగాలతో సంతృప్తిగా బ్రతికేవారు సుఖంగా నిద్రపోతారు. ఇతరులను కష్టపెట్టి మనం సుఖపడటం గొప్పతనం అనిపించుకోదు. మనం కష్టపడి ఇతరులను సుఖపెట్టడం గొప్పతనం. గొప్ప మనసు ఉన్నవారు మాత్రమే ఇతరుల గురించి ఆలోచిస్తారు. మాట్లాడాల్సిన చోట మౌనం వహించటం, మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడటం రెండూ తప్పే. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. మన నోటి నుండి పలికే మాటలు ఎదుటివారి మనసు నొప్పించకూడదు. బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ కలిగి చేయవాడు ఐశ్వర్యవంతుడగును. ఎవరైనా పోస్ట్ చేసిన విలువైన మెసేజెస్ కానీ, వీడియోలు కానీ మీకు నచ్చినప్పటికీ వాటికి రెస్పాండ్ అవ్వకపోవటం ఇగో అంటారు. ఒకరు చేయలేని పనిని వేరొకరు చేసినప్పుడు ఆ పని చేసిన వారిని అభినందించకపోగా విమర్శించటం ఈర్ష్య అంటారు. ఇటువంటి లక్షణాలు మీరు కలిగి ఉండకూడదు. డబ్బుతో దేనినైనా కొనవచ్చు, ప్రేమాభిమానాలు తప్ప. డబ్బు అవసరానికి తగ్గట్టుగా ఉంటే పర్లేదు, ఎక్కువైనా తక్కువైనా సమస్య.
ఎంత డబ్బు ఉన్నవారికైనా సంతృప్తి లేనట్టయితే సంతోషంతో బ్రతకలేరు. కోపం మాటలో ఉండాలి కానీ మనసులో కాదు. ప్రేమ మనసులో ఉండాలి కానీ మాటలో కాదు. కోపం ఉంటే పర్లేదు కానీ అది క్రోధంగా మారితేనే ప్రమాదం. అసురజాతి లక్షణాలున్న వారిలో కోపం క్రోధంగా మారి మృగాల్లా ప్రవర్తిస్తారు. అందుకే కోరికలను అదుపులో ఉంచుకుని ప్రేమ, శాంతి, సమాధానం, క్షమాగుణం కలిగి ఉంటే కోపాన్ని తగ్గిస్తాయి. అందుకే ఎవరి మీద మనసులో కోపాన్ని కలిగి ఉండవద్దు, ప్రేమ కలిగి జీవించండి. ప్రేమ అన్ని బలహీనతలకు దివ్య ఔషధం. మీరు చూపించే ఈ అభిమానానికి నేను ఎల్లప్పుడూ మీ అభిమానిగా ఉంటాను. తల్లిని పూజించు, ఈ సృష్టిలో తల్లిని మించిన దైవం లేదు.